2 రోజుల్లో పెళ్లి, చుట్టాలు వచ్చేస్తారు, ఇల్లు మొత్తం సర్దాలి. సో నువ్వు రా, చీర చేయి, చుట్టాలు వస్తారు. పెట్టు, చుట్టాలు వచ్చేస్తారు. చాలా పనులు ఉన్నాయి. 2 రోజుల్లో పెళ్లి ఎలా జరుగుతుందో ఏమో. అది కూడా పెట్టేసి ఇంకా అమ్మయ్య, ఇల్లు సెట్ అయిపోయింది. ఇంకా చుట్టాలు వచ్చేస్తే ఇంకా కార్యక్రమాలు మొదలు పెట్టవచ్చు. సో నువ్వు అవన్నీ చూసుకుంటా ఉంటు. నువ్వు చాలా టైం అయిపోయింది. ఏంటి ఎవరితో ఫోన్ వస్తుంది? హలో, ఏంటి అమ్మా ఇప్పుడేలా? అయ్యో 2 రోజుల్లో మా ఇంట్లో పెళ్ళి ఉంది. ఇప్పుడే నాకు 10 లక్షలు లాస్ అంటే నా కొడుకు పెళ్ళి ఎలా అవుతుంది? ఇప్పుడు ఏం చేయాలి దేవుడా, ఏం చేయాలి నేను ఇప్పుడు? ఏసయ్యా, నువ్వు ప్లీజ్ నువ్వు కూర్చొని, చాలా టెన్షన్లో ఉన్నాను ఇప్పుడు. అక్కడ కూర్చో. నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? 10 లక్షలు అప్పటికప్పుడు 10 లక్షలు అంటే ఎక్కడికి తీస్తాను నేను? 2 రోజుల్లో పెళ్ళి, ఏం చేయాలి నేను? అయ్యో ఎవరిని అడగను, ఏం చేయాలి? 10 లక్షలు అంటే మామూలు విషయం కాదు. అరే తను డాక్టర్ చాలానే సంపాదిస్తారే. మేబీ నేను తను అడిగితే నాకు హెల్ప్ చేస్తుందేమో. ఒకసారి అడిగి చూస్తే బాగుంటుందేమో. మనీషా, యాక్చువల్లీ నేను చాలా కష్టాల్లో ఉన్నాను. అనుకోకుండా నాకు పెద్ద లాస్ జరిగింది. నీకు తెలుసు కదా, నాకు 2 డేస్లో మా ఇంట్లో పెళ్ళి ఉంది. మా అబ్బాయి పెళ్ళి ఉంది. 10 లక్షలు కావాలి. నువ్వు ఏమనుకోపోతే నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? నువ్వు కంగారే పడేద్దు, నేను నీకు ఆ డబ్బులు రిటర్న్ చేసేస్తాను. కాదు కానీ ఏంటంటే ఇప్పుడే నేను ఒక హాస్పిటల్ని కట్టాను. సో నా దగ్గర కూడా ఏం లేవు. అంతా దానికి ఇన్వెస్ట్ చేసేసాను. సో మీరు అవునా హెల్ప్ చేయలేదు. నువ్వన్నా హెల్ప్ చేస్తామనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎవరిని అడగాలి? చాలా కష్టంగా ఉంటుంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ ఎవరు వచ్చినట్టున్నారు? థ్యాంక్ యూ ఏంజల్, థ్యాంక్ యూ. ఏసే కొంచెం ఇలా జరుగుతారా మీరు? అదే తను మిస్ యూనివర్స్ ఒక 2 రోజుల క్రితమే కాంపిటీషన్ గెలిచింది. మిస్ యూనివర్స్కి 50 లక్షలు క్యాష్ ప్రైజ్ అనుకుంటా. మేబీ తను అడిగితే నాకు ఇస్తుందేమో. ఒకసారి అడిగి చూస్తే బాగుంటుంది. మా ఇద్దరికి రిలేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి అడిగి చూస్తాను. ఏంజల్, యాక్చువల్లీ నువ్వేం అనుకోవద్దు అంటే నాకు హెల్ప్ చేస్తావా? నీకు తెలుసు కదా 2 డేస్తో ఆనంద పెళ్ళి ఉంది. నాకు ఒక అర్జెంట్గా 10 lakhs కావాలి. మరి నువ్వు హెల్ప్ చేయగలుగుతావా? మొన్నే కదా నువ్వు గెలిచింది. ప్లీజ్ ఏమనుకోవద్దు, నేను నీకు రిటర్న్ చేసేస్తాను. 10 లక్షలే కదా, మొన్నే 50 లక్షలు గెలుచుకున్నావు. 10 లక్షలు ఒక హెల్ప్ చేయగలుగుతావా నువ్వు? ఏంజల్ ప్లీజ్, తనకి వెళ్ళి చూడు ఎంత టెన్షన్లో ఉన్నాడు తను. 2 డేస్లో పెళ్లి పెట్టుకొని తను. ఓకే ఫైన్, పర్వాలేదు. చూద్దాము ఇంకెవరైనా హెల్ప్ చేస్తారేమో. సో మళ్ళీ డోర్ నాక్ చేశారు ఎవరో చూడు. Congratulations. Hi Gunita. How are you? I'm good. Preparations going on. చాలా బాగుంది. ఈసే కొంచెం ఇలా జరుగుతాను. మీరు నాకు కూర్చుంటుంది. పోలీసు ఎలా ఉన్నావు? అంతా ఎలా ఉంది? Good. You see, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇన్వెస్ట్మెంట్స్, మన ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్ కదా. ఎలా జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్? బాగున్నాయా? మరి బోనిత నువ్వేమనుకుంటుంటే ఈసే ఆగ ఒక నిమిషం నేను మాట్లాడతాను కదా. బోనిత, మా అబ్బాయి పెళ్ళి 2 రోజుల్లో ఉంది. నీకు తెలుసు కదా, పెళ్ళి అనేది మాటలు కాదు, చాలా డబ్బులతో కూడిన పని. నాకు నీకు తెలిసిందే కదా, మన స్టాక్ మార్కెట్ పడిపోయింది. నాకు 10 లక్షలు లాస్ వచ్చింది. ఒక 10 లక్షలు నాకు పెళ్ళికి కావాలి. నువ్వేమనుకున్నంటే నాకు హెల్ప్ చేస్తావా? మళ్ళీ నీకు తిరిగిచ్చేస్తాను. నీకు నా మీద అంత నమ్మకం ఉంది కదా. అవును, నేను బయట ఇన్వెస్ట్ చేస్తే నాకు వడ్డీగా వస్తుంది. పేరుకి ఇస్తే నాకేం రాదు కదా. చెప్పాను
సుజిని నేను బయట ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసాను, సో అందుకే ఇప్పుడు అంత లేదు. సారీ, ట్రై చేయకుండా దాన్ని తెలుసు కదా నా పరిస్థితి ఇప్పుడు. ఏమైనా కుదిరితే చెప్తాను కానీ ఇప్పుడైతే అస్సలు లేదు. సారీ. సరే సరే వందిత, ఏం చేయాలి నేను ఇప్పుడు? ఈ 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? రేపు పొద్దున వెళ్ళి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు కట్టాలి లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులు? అయ్యో దేవుడా, ఏం చేశాను నేను? ఆనంద్ బెల్ ఓపెన్, డోర్ ఓపెన్ చేయి. హాయ్ సుజిని, ఎట్లా ఉన్నా? కంగ్రాచులేషన్. హాయ్ ఆకాంక్ష, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్ ఆకాంక్ష. వెల్కమ్. ఎట్లా ఉన్నావు? నేను పర్వాలేదు, బాగానే ఉన్నాను. ఏమి మందడంలో ఉన్నావు? నీకు తెలుసు కదా, 2 days మ్యారేజ్ ఉంది. నాకు 10 lakhs కావాలి. నువ్వు నా కజిన్వి, నా ఫ్యామిలీవి, నీ దగ్గర నుంచి నేను హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆకాంక్ష. కొంచెం కుదిరితే ఒక 10 lakhs అరేంజ్ చేయవా? నాకు హెల్ప్ చేయవా? అసలు డాడీకి నేను ఇస్తే మళ్ళీ ఫ్యామిలీలో కొంచెం గొడవలు అయితే రచ్చరచ్చైపోతుంది. ఓ సుజిని, ఇవ్వలేదా? అసలుకి క్రిస్మస్ అడవి ఉంది, కొంచెం ట్రై చేయడం లేదు. ఫ్యామిలీకి హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు ఆకాంక్ష? ప్లీజ్ కొంచెం ట్రై చేయవా? ఇంట్లో మాట్లాడి చెప్తాను నేను, బట్ నాకు ష్యూర్ కాదు, చెప్తా ఏదైతే. అయ్యో, అట్లీస్ట్ నా కజిన్ అన్న నాకు హెల్ప్ చేస్తుంది అనుకుంటే నా వాళ్ళే నాకు హెల్ప్ చేయకుండా ఉన్నారు. ఇప్పుడు ఎవరు నాకు హెల్ప్ చేస్తారు? అయ్యో, అంటే కేసీగా ఏదైనా ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. సో నువ్వు బెల్ ఓపెన్ చేయి, మళ్ళీ డోర్ ఓపెన్ చేయి. ఎవరు వచ్చారు? థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ. ఏసయ్య కొంచెం లెగిస్తారా? మీ పని కూర్చుంటుంది. ఎలా ఉంది మీ ట్రిప్? ఎలా ఉంది? అంతా బాగుందా సౌమ్య? బాగా జరిగిందా సౌమ్య? నాకు ఒక చిన్న ఇబ్బంది వచ్చింది సౌమ్య, కొంచెం హెల్ప్ చేస్తావా నాకు? ఇప్పుడే ఇంటర్నేషనల్ కుదిరితే చూడు సౌమ్య. నీకు తెలుసు కదా ఇప్పుడు పెళ్ళి ఉంది, నాకు చాలా లాస్ వచ్చింది, 10 లక్షలు కావాలి. కొంచెం హెల్ప్ చేయి సౌమ్య. అయ్యో, నా ఫ్యామిలీ పనికి రాలేదు, నా బెస్ట్ ఫ్రెండ్ నాకు హెల్ప్ చేయలేదు, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేయలేదు. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఎవరి దగ్గరికి అడగాలి? నాకు ఏం అర్థం కావట్లేదు. సరే సరే వెళ్ళాలి. ఓకే సుజిని, మా అందరికి టైం అవుతుంది, వెళ్తున్నాము. ఓకే బాయ్. చెప్పేసాయి. ఏంటి నువ్వు ఇందాక నుంచి నాకు తెలుస్తూనే ఉన్నావు? ఏంటి చెప్పు, నాకు అర్థం కాలేదు. ఏమన్నావు? అయ్యో, నేను ఇంతమందిని అడిగాను కానీ ఏసయ్య నా ఎదురుగుంటే తన్ని వేడుకోలేదు. నేను తన దగ్గర మొరబెట్టుకొని ఉంటే తనే నాకు హెల్ప్ చేసేవాడేమో. నా అబ్బాయి పెళ్ళి చాలా ఘనంగా జరుగుతుందేమో. నేను తప్పు చేశాను, నేను అడిగే పని. ఏసయ్య నన్ను క్షమించేసయ్యా. నేను ఇప్పుడన్నా నీ దగ్గర మొరబెట్టుకుంటున్నాను ఏసయ్య. నన్ను ఈ పరిస్థితి నుంచి బయటకు తీస్తాను ఏసయ్య. నాకు హెల్ప్ చేసేయ్యా. అలాగే మీకు చాలా చాలా థ్యాంక్స్ ఏసయ్య. నన్ను నా కుటుంబాన్ని సో ఆ విషయాన్ని మనం మర్చిపోదామని ఈ స్కిట్ ద్వారా మనం నేర్చుకుంటాం. సో క్రిస్మస్ అంటే ఏసయ్య పుట్టడమే కాదు, మన కోసం ఏసయ్య పుట్టాడమే. సో మన జీవితంలో మొట్టమొదటి స్థానము మన ఏసయ్యకి ఇద్దాము. సో ఈ స్కిట్ ద్వారా మేము ఇదే చెప్పబోతున్నాం. Celebrate the reason for this season. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. We wish you all advance Merry Christmas. Thank